దాకా విజయసాయి రెడ్డి గారు అసలు వాడు అంటే నేను అనలేను మిమ్మల్ని. అతను మాట్లాడిన దాంట్లో ఎవరో నాకు తెలియదు అని మాట్లాడుతున్న దాన్ని బట్టి ఏమన్నా మీకు అనుమానం కలుగుతుందా? ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అంటే ఏమైనా అక్కడ కాన్స్పిరసీ ఉందని అనిపిస్తుంది? సార్ నేను విజయసాయి రెడ్డి గారిని ఇప్పటికీ రెస్పెక్ట్ ఇస్తాను. విజయసాయి రెడ్డి గారికి నేను మెసేజ్ పెట్టాను, మీకు చూపించాను అనుకుంటాను. పలానా రోజున మెసేజ్ పెట్టాను, సార్ ఇలా జరుగుతుంది శాంతి మీకు తెలిసిందే, పోతిరెడ్డి సుభాష్ రెడ్డి నుంచి ఐ డిడ్ ఆల్ ఇన్వెస్టిగేషన్. ఆయన ఆడియోలో చెప్తున్నట్టు కూడా ఆయనతో కలిసే పనిచేశారు. ఏదేమైనా సరే అందరం తెలుసు, నేను కూడా శాంతి ద్వారా పరిచయం అయినా. తెలిసినప్పుడు ఇంత సమస్య ఇది, ఇంత పెద్ద సమస్య ఇది, పిలిచి ఒకవేళ ఆయనకు నిజాలు ఏంటో తెలిస్తే పిలిచి పెద్దరికం చేసి ఇష్యూని సాల్వ్ చేయాలి. కానీ ఇదేంటి సార్, ఇది తప్ప సార్? నేను అడిగేది ఎవరో తెలవదన్నట్టుగా మాట్లాడటం అనేది ఇది అన్సాల్వబుల్ ఇష్యూ అయిపోయింది కదా. ఇప్పుడు పెద్ద మనిషి అయినా పర్సనల్ ఇష్యూ అయిండొచ్చు కాక, కానీ సాంఘికపరమైన ఇష్యూ కూడా కదా ఇది. రేపొద్దున సొసైటీకి ఏం సిగ్నల్ ఇవ్వాలి మనం? వాట్ సిగ్నల్ వీఆర్ గివింగ్ యాజ్ ఎ పొలిటీషియన్స్? ఒక ట్రైబల్ ఉమెన్ చర్చారు అంటే ఇదేనా పద్ధతి? నేను ట్రైబల్ పర్సన్ అంటే ఒక ట్రైబల్ కుటుంబాన్ని ఇప్పుడు రోడ్డున పడినట్టు కదా. ఇద్దరు చిన్న ఆడపిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఆ పిల్లవాడి భవిష్యత్తు ఏంటి, మీ భవిష్యత్తు ఏంటి? సరే తన అంగీకారమో తన మీరు చెప్పినట్టు ఒత్తిడికో లేకపోతే ఇంకో దానికో ఇదై ఉండొచ్చు. మరి ఏంటి అసలు జీవితాంతం వెంటాడుతూనే ఇది ఒక ఇది కదా మేడం, మార్క్ ఫర్ టిల్ మై డెత్, టిల్ మై లాస్ట్ బ్రీత్. విజయసాయి రెడ్డి గారు మరి మదన్ మోహన్ అడుగుతున్నటువంటి దానికి ఆన్సర్ చెయ్యాలి, సుభాష్ రెడ్డి ఆన్సర్ చేయాలి. సుభాష్ రెడ్డి నాకు సంబంధం లేదు, నేను ఏ విచారణకైనా సిద్ధమని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఎవరు దీనికి వారు అడుగుతున్న వారి ఆవేదనకి, వారి రోదనకి, వారు గుండెలు పగిలిపోతున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది నాకైతే. చూస్తుంటే వారి ఆవేదన ఆక్రందనలో గుండెలు పగిలిపోతాయో అనేటువంటి బాధని ఆయన వ్యక్తం చేస్తున్నారు. మరి ఒక పొలిటీషియన్గా ఒక విశాఖలో, ఉత్తరాంధ్రలో మీరు ఒక క్రియాశీలకమైనటువంటి దీంట్లో ఉండి ఈ రకంగా మరి ఈ అభియోగాలు, ఈ ఆరోపణలకి సమాధానం చెప్పాల్సినటువంటి మీరు దాన్ని తప్పుకునేటువంటి ప్రయత్నం చేయటం, దాని మీద అడిగినటువంటి వాళ్ళని, దాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళని, లేదా వార్తలు రాసినటువంటి వాళ్ళ మీద నేను దాడులు చేస్తాను, నేను బెదిరిస్తాను, నేను భయపెడతానని చెప్పేటువంటి ప్రయత్నాలు మానుకొని పాపం వారి బిడ్డకి ఎవరు తండ్రి అనేది చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. వారి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తను పోరాడతానని చెప్పని మదన్మోహన్ గారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరే ఏదైనా కానీ లక్ష్మి గారు మీరు మాట్లాడతారు. మదన్ గారు, నిజంగా అంటే ఇలాంటి సమస్యలు మహిళలకు ఎక్కువ రావడం, మహిళలు మాట్లాడడం, సమాజం అంతా మహిళ పట్ల ఒక సానుభూతి చూపిస్తుంది. కానీ ఈరోజు ఒక తండ్రి పడే ఆవేదన, తండ్రికి ఆ కుటుంబం మీద ఉండే బాధ్యత, తల్లి నిర్లక్ష్యం చేసినప్పుడు బిడ్డల భవిష్యత్తును కూడా అర్థం చేసుకోకుండా వ్యవహరించినప్పుడు ఆ తండ్రి ఆవేదన ఎలా ఉంటుందో అర్థమవుతుంది. కానీ ఒక విషయం, శాంతి ఒకవేళ మారితే, తనని కావాలని ఎవరైనా లోబరుచుకున్నారు అని కనుక తను ఏమైనా చెబితే మీరు మళ్ళీ ఏలుకోవడానికి సిద్ధమేనా? పశ్చాత్తాపం అన్నిటికీ మించిన సొల్యూషన్ మేడం. ఇప్పుడైతే ఇట్స్ టూ ఎర్లీ టు గివ్ ఎ కామెంట్. నా బిడ్డలకైతే తల్లి కావాలి. మారుతుంది అనిపిస్తుందా మీకు? తను మారుతుంది అని అనిపిస్తుందా? ఇన్నాళ్ళు మీ ఇద్దరి మధ్య జరిగిన ఫైట్ కానీ? మేడం, ఐ నో హర్ ఇంటిగ్రిటీ. శాంతి ఇంటిగ్రిటీ నాకు తెలుసు. షీ ఈజ్ ఎ పర్సన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ ఏ వెరీ సౌండ్ లేడీ. కానీ డబ్బు విషయంలో మరి ఎక్కడో ఐ డోంట్ నో, ఒకవేళ మారి చేంజ్ చెంది నేను మళ్ళీ ఇలా చేయను అని వస్తే నా పిల్లల కోసం నేను యాక్సెప్ట్ చేయగలుగుతాను. మేబీ ఐ డోంట్ నో. మరి ఆ బాబుని ఇక్కడ హాస్టల్లో పెట్టి ఒకవేళ తండ్రి తెలిస్తే DNA టెస్ట్ ద్వారా తండ్రికి ఇవ్వడము పెద్దల సమక్షంలో. DNA టెస్ట్ ద్వారా ఇప్పుడు ఆ బిడ్డని ఆ తండ్రికి ఇవ్వాలని మీరు కోరుకుంటాను. ఆ బిడ్డ విజయసాయి రెడ్డి గారి బిడ్డ అయితే విజయసాయి రెడ్డి గారికి, సుభాష్ రెడ్డి గారి బిడ్డ అయితే సుభాష్ రెడ్డి. నా ఫ్యామిలీని నాకు ఇవ్వండి. మీరు మీ ఇద్దరు పిల్లలతో మీరు కలిసి ప్రయాణం, పిల్లల కోసం నాకు తప్పదు కదా సార్, ఆడపిల్లల కోసం. అంటే మీరు ఇంతకుముందు ఒక కామెంట్ చెప్పారు, అంటే ఆయన విజయసాయి రెడ్డి గారికి బిడ్డ కలగటం వలన ఆయనకు భవిష్యత్తులో ఆయనకు చాలా ఆస్తి ఉంటుంది, ఆస్తిలో వాటా వస్తుంది నాకు అని చెప్పని శాంతి అన్నది అని చెప్పని మీరు కామెంట్ చెప్పారు. ఎందుకు వచ్చింది ఆ సంభాషణ? ఏం చెప్పింది ఆ సందర్భంలో? నేను అడిగాను ఏంటి శాంతి ఇదంతా అంటే ఫస్ట్ అది చెప్పాను కదా, 12 months తర్వాత చివరికి IVF అని, తర్వాత కాదు VIP పర్సన్ అని, చివరికి ఫిజికల్ రిలేషన్ అని చివరికి సాయి రెడ్డి గారి పేరు చెప్పింది. మరి అయితే ఇప్పుడు ఏదేమైనా సరే అది డ్యామేజ్. నాకు నువ్వు ఎన్ని కోట్లు, లక్షల కోట్లు ఇచ్చినా ఇది ఆత్మహత్యానికి సంబంధించిన ఇష్యూ, నేను యాక్సెప్ట్ చేయలేను. నువ్వు లక్షల కోట్లు నాకు తెలియకుండా, నేను వచ్చిన పరిస్థితులే వేరు, నేను పెరిగిన వాతావరణం వేరు. నవోదయ స్కూల్లో పెరగడం వల్ల నా పరిస్థితులు, నేను ద వే ఐ గ్రూమ్డ్ వాజ్ డిఫరెంట్, ద స్ట్రక్చర్ వాజ్ డిఫరెంట్. నేను నిన్ను
పెళ్లి చేసుకునేటప్పుడు డౌరీ లేకుండా లా అమ్మాయి కావాలని, సేమ్ క్యాస్ట్ లో ఉండాలి, అనాథ అయి ఉండాలి. దీస్ వర్ మై ప్రీ రిక్విజిట్స్ దట్ టైం. ఓ చాలా సిద్ధాంతాలు నిలబడి మీరు లా అమ్మాయి ఉండాలి, పేదింటి అమ్మాయి ఉండాలి, నా క్యాస్ట్ అయి ఉండాలి. ఇవన్నీ చేసుకుంటే ఏది వర్కౌట్ అవ్వలేదు నాకు. అంటే వర్కౌట్ అవ్వలేదు కాదు, అంటే ఇందాక మీరు చెప్పినటువంటి కామెంట్లో తనకి ఆస్తి వస్తుంది, పిల్లవాడికి ఆస్తి వస్తుంది, తను ఇంకో 10-15 సంవత్సరాల తర్వాత ఇది అవుతారు అంటే అటువంటి కాన్వర్జేషన్ వాళ్ళిద్దరి మధ్య ఏమైనా జరిగిందా? వాళ్ళిద్దరి మధ్య ఏమైనా అగ్రిమెంట్ లాంటిది అట్లాంటిది జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నారా? లేదు సార్, అదైతే నాకు తెలియదు. కానీ శాంతి అయితే నాకు అన్నది, ఏమని అన్నది? 10-15 ఏళ్ళు బతుకుతాడు ముసలోడు, ఆ తర్వాత ఎంతో కొంత వస్తుంది కదా పిల్లలకి కదా, ఆడపిల్లలకు అన్నట్టు తనే చెప్పి, అంటే అందుకని తప్పు చేయాల్సి వచ్చింది అని సర్ది చెప్పే ప్రయత్నం అని అనుకోవాలా? అంతే, అలాగే అనుకోవాలి. మరి నిజాలు దేవుడికి ఎరుక, ఆమెకి ఎరుక. నాకు చెప్పడం అయితే చెప్పింది, నేను హానెస్ట్గా చెప్తున్నాను సార్. ఐ స్వేర్ అండ్ మై కిడ్స్. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏ భర్త ప్రజల మధ్య చెప్పుకోలేరు, చెప్పుకోరు కూడా. నేను ఇంత చెప్తున్నానంటే యూ కెన్ అండర్స్టాండ్ మై ఇంటిగ్రిటీ. ఇందాక మీరు అడిగినట్టు అబద్ధం చెప్పనున్నాను, చెప్పట్లేదు. ఏదైతే ఏదైంది.